1,00,000 మంది కార్మికులు 8 నియోజకవర్గాల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి కార్మికుల యొక్క మెరుగైన సౌకర్యం కల్పించడం కోసం 3 రోడ్లు సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇవాళ రోడ్లు ప్రారంభోత్సవానికి వచ్చేసిన మంత్రివర్యులు నారాయణ గారికి ముఖ్యంగా, ఎందుకంటే ఈ రోడ్లు ఆయన వల్లే శాంక్షన్ అని ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా విజయవాడ నగరం ఈ రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరి ఎక్కడైనా లారీలు 24 గంటలు ఆటో నగర్లోకి వచ్చే విధంగా ఈ రోడ్లు రూపొందించడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ నగరంలోకి ఇటు బందర్ నుంచి కానీ కలకత్తా నుంచి వచ్చే వాహనాలకు కానీ ఒక ఆల్టర్నేటివ్ రోడ్స్ కింద కూడా ఇక్కడ ఈ రోడ్లు పనికొస్తాయి. ఇటువంటి రోడ్లు ఇక్కడ సుమారు 5 నియోజకవర్గాల్లో ఈ రోడ్లు ఉండబోతున్నాయి. ఈ రోడ్లు శాంక్షన్ చేసినందుకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నిన్నే అమరావతి అంటే మన కళల రాజధాని, అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడలో అభివృద్ధి పనుల కింద ఈ రోడ్లు రావటమే కాకుండా రేపు కూడా స్టేడియం ఓపెనింగ్ ఉంది. ఇట్లా వారంలో విజయవాడ నగరంలోనే సుమారు 11-12 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇటువంటి రాజధాని భాగంలో ఈ ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడ అభివృద్ధి కృషి చేస్తున్న పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారికి మరొక్కసారి విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ